ఇక డీటెయిల్స్ చూస్తే వరుస సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వీకెండ్ సెలవులు సోమవారం పబ్లిక్ హాలిడే కలిసి రావడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. ముఖ్యంగా సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో అలిపిరి వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేవలం 3 రోజుల్లోనే తిరుమల ఘాట్ రోడ్లపై సుమారు 33,000 వాహనాలు రాకపోకలు సాగించాయి. వరుస సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వీకెండ్ సెలవులు సోమవారం పబ్లిక్ హాలిడే కలిసి రావడంతో భక్తులు భారీ సంఖ్యలో శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. ముఖ్యంగా సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో అలిపిరి వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేవలం 3 రోజుల్లోనే తిరుమల ఘాట్ రోడ్లపై సుమారు 33,000 వాహనాల రాకపోకలు సాగించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి సెలవులు ముగిసిన తర్వాత కూడా భక్తులు తాకిడి విపరీతంగా పెరుగుతుందని చెప్పుకోవాలి. నిరంతరాయంగా భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉన్నారు. గత 2-3 రోజులు చూసుకుంటే, అంటే శుక్ర, శని, ఆది, సోమవారాలు చూసుకుంటే పూర్తిగా 33,000 వాహనాల్లో భక్తులు సోమవారం దర్శించుకోవడానికి తిరుమల చేరుకున్నారని చెప్పుకుని ఇది రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కోవిడ్ తర్వాత అత్యధికంగా సొంత వాహనాల్లో భక్తులు తిరుమలకు రావడం పరిపాటిగా మారింది. దీంతో ఎప్పుడు నిరంతరాయంగా అలిపిరి ప్రాంతంలో గరుడ సర్కిల్లో ట్రాఫిక్ వల్ల బారులు తీరుతున్నాయి వాహనాలు. నిత్యం ఒక డిఎస్పీ స్థాయి అధికారి పూర్తిగా ఆ వాహనాలు కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇటు వెళ్లే వాహనాలు జూ పార్క్ మీదుగా తిప్పి సైన్స్ సెంటర్ మీదుగా తిప్పుకొని అలిపిరికి తిప్పే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రణాళిక పద్ధతి సిద్ధం చేస్తుంది. ఇప్పటికే ఎక్కువ మంది సొంత వాహనాలు రావడంతోనే ఈ ఇబ్బంది తలెత్తుంది. తిరుమలలో కూడా దాదాపు 5,000 పైచులకు పైనే వాహనాల పార్కింగ్ ఉన్నప్పటికీ డబుల్ గా భక్తులు ప్రతిరోజు 10,000 వాహనాలు తిరుమల చేరుకుంటారు. మనం చూసుకున్నట్టయితే రికార్డు స్థాయిలో భక్తులు కూడా గత మంత్ దర్శించుకుంటే ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా భక్తులు తాకిడి విపరీతంగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రైట్, థ్యాంక్ యూ సురేష్.